స్థానాన్ని కల్పించినటువంటి చాలా పుణ్యమైనటువంటిది పవిత్ర స్థలం ఇది. ఇక్కడ ముందు ఇక్కడ ఎడ్ల బజార్ అని పేరు, ఎందుకంటే ఇక్కడ ఎడ్లు వ్యాపారం చేసేది. ఎడ్లను కట్టుకొచ్చి అంగడి ఇక్కడ జరిగింది. మేము చిన్నగా ఉన్నప్పుడే, అంతకు ముందే జరిగింది కానీ లాస్ట్కి వచ్చింది మేము చూసాం అంతే. అని ఇక్కడంతా బౌండరీ అట్లా ఉండే, ఆ విధంగా ఉంటుండే. ఇక్కడ ఈ బసవేశ్వరుని మాత్రం ఇక్కడ చరిత్రలో ఏముందంటే, ఈ బసవేశ్వరుని యొక్క పూజ చేయాలంటే నిచ్చెన వేసుకొని చేయాలి, నిచ్చెన ఎక్కి చేయాలని చెప్పేసి ఉండే అంట. అయితే దీనికి ఇక్కడ దానికి గుర్తు ఏమిటంటే, సిద్ధారూఢ మహారాజ్ అని బెంగళూరు హుబ్లీ దగ్గర ఉన్నటువంటి ఇక్కడ బిదర్ దగ్గర ఆయన ఒక విద్యాభ్యాసం ముగించుకొని గురువు గారు చెప్పినట్టు దేశ పర్యటనకు వచ్చినప్పుడు మొట్టమొదట ఇక్కడ తన 2 శిష్యులతో తాను ఇక్కడ వచ్చినాడు. ఇక్కడ వచ్చి తిరిగి సాయంత్రానికి ఇక్కడ పడుకుంటే ఇక్కడ ఉన్న పూజారి వాళ్ళు ఇక్కడ అయ్యా మీరు ఎవరో ఏమో వెళ్ళిపోండి అని చెప్తే, లేదు మేము ఇక్కడే పడుకుంటామని పడుకున్నారు. ఆయన తాళం వేసుకొని ఇంటికి పోయిన తర్వాత ఆ సిద్ధారూఢ మహారాజు ఇప్పుడు చాలా గొప్పగా ఉంది అక్కడ. అతను ఈ బసవేశ్వరుని మీద ఎక్కి కూర్చొని దాన్ని ఆశీర్వాదిస్తున్నాడు. పొద్దున వచ్చే వరకల్లా ఆయన ఉదయం తాళం తీసి చూస్తే ఆయన దాని మీద కూర్చొని నిచ్చెనెక్కుకొని చేసేటువంటి పూజను తాను ఏ విధంగా ఎక్కిడో పైకి తెలుసు ఆ మహత్యాలు. అటువంటి అంటే ఏమయ్యా నువ్వు మనిషివేనా ఈ విధంగా ఏం చేస్తే దేవుని మీద ఎక్కి కూర్చుంటావు అంటే, లేదయ్యా నువ్వు కాదది నీకు తెలియదు, ఈయనకి ఇప్పుడు అందరూ వచ్చి ఆ విధంగా మదినంగా ఉంది దాన్ని ఆశీర్వాదిస్తున్నా అని చెప్పేసి తన ఆశీర్వాదాన్ని ప్రాణ దర్శన ఆ విధంగా చేస్తుందని చెప్పిపోయిందని విన్నాం. అక్కడ వాళ్ళు వచ్చినప్పుడు అతనికి సత్కారం కూడా ఇక్కడ దండిగా వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అక్కడ అతనికి సత్కారం కూడా చేశారనమాట, భోజన ఏర్పాటు అది కానీ అని ఆ చరిత్రలో ఉంది, సిద్ధారూఢ మహారాజ్ చరిత్రలో ఉంది విన్నాం. ఇది ఏంటంటే చాలా పవిత్రమైనది. ఇక్కడ ఎంతో మంది మహాత్ములు వచ్చి తమ ఉపన్యాసాలను తమ యొక్క పురాణాలను ఇవన్నీ జరిగినటువంటి ప్రదేశం. ఇప్పటికి కూడా ఇక్కడ నిత్యం సత్సంగం జరుగుతూ ఉంది. దాన్ని బట్టి మొత్తం మీద మాత్రం ఈ యొక్క సత్సంగం అనేది ఏమిటంటే, ఇప్పుడు నాకు చెప్పినట్లు దీనికి సమయం ఏమిటి, ఈ సత్సంగం వల్ల మనము జీవిత లక్ష్యం ఏదైతే అయితే మా అందరం చూస్తున్న సదాశివపేట దగ్గర నగర సంకీర్తన చేసినప్పుడు 77 మందిరాల్లో నగర సంకీర్తన జరిగింది. మన ఊళ్ళో ఉన్న ప్రతి మందిరానికి ఒక విశిష్టత ఉంటుంది. ఆ విశిష్టత అందరికీ తెలవాలి, మనకే కాదు, మందిర భక్తులకి కాకుండా పుర ప్రముఖులకు భక్తులకు అందరికీ కూడా మన చరిత్ర తెలుసుకుంటే బాగుంటుంది, మనం చెప్పడంలో బాగుంటుంది. ఆ విషయంలో వాళ్ళు ఇక్కడ 3 బసవేశ్వర మందిరంలో రావడం జరిగింది. ఇంకో విషయం వస్తే మనందరం కూడా ఈ వచ్చే శనివారం 22వ తారీఖు రోజు సదాశివపేట లోపల ఆధ్యాత్మికంగా కాకుండా మనం దేశభక్తులు చాటుకునే విధంగా వందే మాతరం 150 సంవత్సరాలను దాని యొక్క పురస్కరించుకొని అందరం కూడా గాంధీ చౌక్ దగ్గర అంటే దీన్ని ఏ విధంగా రూపకల్పన చేయడం జరిగిందంటే 3 కార్యక్రమాలు. ఒకటి వందే మాతరం 150 సంవత్సరాలనే, రెండవది మహిళ వరల్డ్ కప్ గెలిచిన మన మహిళలు, దాన్ని మనం ఇప్పటివరకు కూడా దానికి శుభాకాంక్షలు తెలిపింది, ధన్యవాదాలు తెలిపింది. అదేవిధంగా ఈ యొక్క నషాముక్త భారత్ అని చెప్పి దేశంలో పిల్లలందరూ కూడా ఈ యొక్క చెడు అలవాట్లకి డ్రగ్స్ కానీ ఫోన్ గేమింగ్స్ కానీ అన్నిటి మీద బాగా వ్యసనాలకు ఎదురవుతున్నాం. కాబట్టి నషాముక్త భారత్ అనే అభియాన్ మొత్తం భారతదేశంలో జరుగుతుంది. ఈ విషయంలో పరిస్థితి జరుగుతుంది. మనం సదాశివపేట చేసుకునే కార్యక్రమం మన యొక్క గణేష్ ఉత్సవ కమిటీ ఏదైతే ఉందో ఆ యొక్క ఉత్సవ కమిటీ అదేవిధంగా విశ్వహిందూ పరిషత్ రెండు కలుపుకొని ఈ కార్యక్రమం రూపకల్పన చేస్తాము. 22వ తారీఖు ఉదయం ప్రతి స్కూల్ నుండి హై స్కూల్ పిల్లలు అంటే 7, 8, 9, 10 ఇంటర్మీడియట్ అదేవిధంగా డిగ్రీ కాలేజ్ వీళ్ళందరినీ కూడా ప్రతి స్కూల్ దగ్గర నుంచి వాళ్ళ స్కూల్ బ్యానర్ తీసుకొని ఈ 3 కార్యక్రమాలు ఏదైతే అనుకున్న 3 కార్యక్రమాలు బ్యానర్ మీద పెట్టి పిల్లలందరినీ కూడా 9:30 వరకు గాంధీ చౌక్ చేరుకుంటారు. గాంధీ చౌక్ దగ్గర అక్కడ మనం అందరూ కూడా సామూహికంగా వందే మాతరం ఆలపన చేసుకొని అక్కడ నుండి మనం ర్యాలీగా మనం ఇక్కడికే బసవేశ్వర మందిరం రావడం జరుగుతుంది. దాదాపు 2000 మంది పిల్లల వరకు ఉంటారు. ఈ వ్యవస్థ అంతా కూడా మనం అందరం ఉండి మీ అందరు కూడా నేను
అధ్యక్షుల గారికి అడిగినాను ఈ కార్యక్రమం ఇక్కడ చేసుకోవచ్చా అంటే వారు కూడా సానుకూలంగా స్పందించిన దానికి ధన్యవాదాలు. మీ అందరు కూడా భక్తులకు ఈ యొక్క మందిర భక్తుల కమిటీకి అందరూ కూడా మన విన్నపం ఏంటంటే ఆ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మీకు పూర్తి సహకారం అందించాలి ఈ కార్యక్రమం. ఎందుకంటే పెద్ద ఎత్తున పిల్లలు వస్తుంటారు. మన ఆధ్యాత్మికంగా కూడా దేశభక్తి చాటుకునే విధంగా ఉంటుంది ఈ ప్రాంగణం. ఈ ప్రాంగణం లోపల మధ్యరంగం ఉంది కాబట్టి మనం ఎక్కువ మటుకు దీనికి ఎక్కువ చేస్తున్నాం. పిల్లలకు ఎక్కువైతే కింద కూడా మనం అరేంజ్ చేసే బాధ్యత మనం అందరం కూడా తీసుకున్నాం. ముందు కూడా ఏర్పాట్లు ఇక్కడ దీనిపైన అంటే ప్రాంగణం బయట కూడా పాదరక్షలు వేసుకోకుండా పైకి వచ్చి చేసేస్తే పెద్దవాళ్ళందరూ కూడా కూర్చుంటే సరిపోతుంది. ఆ రోజు కార్యక్రమం ఇంకా రూపకల్పన అవుతా ఉంది. నేను ఎస్పీ గారి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా అక్కడ సానుకూలంగా స్పందించి షీటింగ్ అట్లనే నార్కోటిక్స్ వాళ్ళను పంపిస్తాను ఇక్కడికి చదరపేటకి మన గైడ్లైన్స్ చేయడానికి అంత ఎట్లుంటుంది ఏం కదా అనేది. దాని వాళ్ళ యొక్క ఆదేశానుసారం మనం కూడా నడుచుకోవాలి. ఏదైతే మన ప్రాంగణం ఏదైతే సభ అనుకుంటుందో ఇది రాజకీయ సభ కాకుండా దేశభక్తికి సంబంధించిన సభ కాబట్టి ఇదందరం కూడా దీంతో మీరు అందరూ కూడా సహకరించాలి. ఈ కార్యక్రమాన్ని అందరూ ముందుకు తీసుకెళ్ళాలి. వచ్చే శనివారం ఏదైతే మంగళవారం ఉందో వచ్చే మంగళవారం నగర సంకీర్తన భాగంగా మనము పునఃప్రతిష్ఠ అయిన ఆక్స్ఫర్డ్ హనుమాన్ మందిరం దగ్గర కార్యక్రమం ఉంటుంది. మనందరం కూడా అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు ఈ సత్సంగ భాగంలో కూడా ఈ యొక్క మందిర విశిష్టత అదేవిధంగా బసవేశ్వర విశిష్టత ఈ రెండు విషయాలు చెప్పాల్సిందిగా కోరుతున్నాను.